విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. యెహోవా నిస్సి, ప్రభు నా జెండా. నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనం. ప్రియ స్నేహిత, యెహోవా నిస్సి అంటే ప్రభు నా జెండా అని అర్థం. ఇది దేవుడు యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే కొండ మీదకు వెళ్ళి తన చేతులు దేవుని దిశగా ఎత్తి ప్రార్థించాడు. మోషే చేతులు పైకి ఉన్నంత వరకు యెహోషువ ప్రజలు విజయం సాధించారు. కానీ అతని చేతులు బరువెక్కినప్పుడు శత్రువులు గెలుస్తారు. అప్పుడు అహరోను, హూరు వచ్చి మోషే చేతులు ఎత్తి పట్టుకున్నారు. దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఆ రోజు మోషే ఒక బలిపీఠము కట్టి దానికి పేరు పెట్టాడు, యెహోవా నిస్సి, ప్రభువు నా జెండా. జెండా అంటే యుద్ధంలో గుర్తు. విజయానికి, ఆధిపత్యానికి, అధికారం కోసం ఎగరవేస్తారు. మన యుద్ధాల్లో మన జెండా మన బలం కాదు, మన దేవుడు. మనకు రోగం అనే యుద్ధం ఉంది, నిరాశ అనే యుద్ధం ఉంది, పాపం, ప్రలోభం, పరిస్థితులు అనే యుద్ధం ఉంది. కానీ గుర్తుంచుకో, నువ్వు ప్రార్థన చేయడం ఆపకుండా కొనసాగిస్తే యెహోవా నీకు విజయ జెండాను ఎగరవేస్తాడు. ఒక చిన్న కథ. ఒక చిన్న పక్షి గాలిలో ఎగురుతూ ఉంది. ఒకరోజు బలమైన తుఫాను వచ్చింది. అది ఆ తుఫానులో ఆగిపోవాలనుకుంది. కానీ తండ్రి పక్షి అన్నాడు, పిల్ల, తుఫానుతో పోరాడటం కాదు, తుఫాను మీద ఎగురు. ఆ మాట ఆ చిన్న పక్షి రెక్కలు విప్పి గాలికి ఎగిరింది. కొద్దిసేపట్లో అది తుఫాను కంటే పైకి చేరింది. అక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. స్నేహిత, మన యుద్ధంలో అలాగే మన పరిస్థితుల్లో తుఫానులతో పోరాడకండి. దేవుని నమ్మి ప్రార్థనతో పైకి ఎగరండి. అప్పుడు నీ జెండా ఆకాశంలో ఎగురుతుంది. యెహోవా నిస్సి, ప్రభు నీ విజయం. నీ జీవిత యుద్ధంలో నీ బలం కాదు, దేవుని చేయి గెలిపిస్తుంది. నీవు ప్రార్థనలో నిలబడి ఉంటే నీ పైన యెహోవా నిస్సి జెండాను ఎగురవేస్తాడు. దేవునికి మహిమ. యేసు నామములో